ముందుగా వచ్చిన అందరికీ కొంచెం హలో కొంచెం సైడ్ నా కోసమని ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా నా ధన్యవాదాలు. ముందుగా ఈరోజు నాకు ముందుగా నేను కొంతమంది కృతజ్ఞతలు జరుపుకోవాలనుకుంటున్నాను. అందులో ముందుగా మా అమ్మ లక్ష్మి, అలాగే మా అమ్మతో పాటు మా పెద్దమ్మలు, పెదనాన్నలు, అన్నయ్యలు ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఎంతో అన్నదమ్ములుగా నిలిచారు. ఇంకా మా ఊరికి ఎప్పుడు కూడా ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలబడే మా అప్పలరాజు సారు, మా ఊర్లో మాకు మా అప్పలరాజు సార్ గాని మా శ్రీనారాయణ గాని చెప్పింది ఏంటంటే, మనం చిన్నవాళ్ళమైనా కావచ్చు, మన లక్ష్యం చిన్నదవ్వాలనేమి లేదు. మనం చిన్నవాళ్ళమైనా మన లక్ష్యాలు పెద్దగా పెట్టుకోవాలి, ఆ లక్ష్యాలు సాధించాలని చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి కూడా అదే విధంగా చదువులో రాణించి ఈరోజు సివిల్స్ లో 463వ ర్యాంక్ తెచ్చుకోవడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి ఈ ప్రయాణంలో నాకు ఎంతో సాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. ముఖ్యంగా నా 10వ తరగతి స్కూల్ టీచర్స్, గవర్నమెంట్ స్కూల్ టీచర్, ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకుని ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం నా టీచర్సే. సో ఈ సందర్భంగా వారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ క్షణంలో మీ అందరికీ చెప్పే ఒక మాట ఏంటంటే, విద్యార్థులందరికీ, ఎస్పెషల్లీ అమ్మాయిలకి, మీరు తలుచుకుంటే సాధించలేదంటూ ఏమీ లేదు. దానికి కావాల్సింది క్రమశిక్షణ, ఒక పట్టుదల, దీక్ష, మనతో పాటు మనకి నిజాయితీ. అంటే మనం చేస్తున్న పని పట్ల మనకి నిజాయితీ కావాలి ఎప్పుడు కూడా. అంటే మనం నిజంగా మనం అనుకున్న దానికోసం పని చేస్తున్నామా లేదా అనేది మనం తరచు చూసుకోవాలి. రోజు కూడా ఎప్పుడు కూడా పెద్దల్ని గౌరవిస్తూ ఉన్నత ఆశయాలను కలిగి ఉంటూ ఆ ఆశయాల కోసం పనిచేస్తే మన జీవితంలో మనకి ఎప్పుడు తిరిగి ఉండదని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ విధంగా కష్టపడి తమ కళలను సాకారం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.